సో నా క్వశ్చన్కి అయితే ఆన్సర్ వచ్చిందండి, ఎందుకంటే కావాల్సిన టైం తీసుకున్నారని చెప్పండి. ఎప్పుడన్నా నేను అడగొచ్చు. డెఫినెట్గా మీరు అడగండి. తను కూడా ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఆయన అంత అనాలిసిస్ చేస్తూ ఉంటే ఆడపిల్లల వైపు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అన్ని కారణాలు నిజంగా ఉంటాయండి, అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది ఏంటి అనేది. బట్ బ్లేమ్ ఎక్కువ అవుతూ ఉంటుంటారు. కానీ లాస్ట్లో మీరు ఒక పాయింట్ అన్నారు, ఒక్కసారి కనుక కూర్చొని ఆలోచిస్తే వీటిలో ఖచ్చితంగా ఒక పాయింట్ ఉంటుంది మగపిల్లలని. ఖచ్చితంగా మీరు కనుక ఎందుకు రిజెక్ట్ చేసిందో స్టిల్ ఇప్పటికీ మాకు కారణం తెలియదనే వాళ్ళందరికీ కనుక ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా మీ మనస్సాక్షికి కారణం తెలుస్తూ ఉంటుంది. సో మన ఎపిసోడ్కి వస్తే మ్యామ్, గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఆడపిల్లలు ఒక అబ్బాయి చేతిలో రిజెక్ట్ అవ్వడానికి అంటే కొన్ని రోజులు స్నేహం చేసి ఆ తర్వాత ప్రేమలోకి వెళ్ళి సడన్గా చూడకపోవడం, నచ్చలేదని చెప్పడం, ఇలాంటివి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పెళ్లి దాకా తీసుకెళ్లరు. కారణాలు ఏంటి అంటారు? అంటే పెళ్లి దాకా తీసుకెళ్లకుండా ఉండడానికి అన్ని ఇయర్స్ కలిసి ఉన్న వాళ్ళు సడన్ చేంజెస్ దేనివల్ల వస్తుంటాయి? అంటే నాకు ఉషా గారు చెప్తుంటే ఒక ఇన్సిడెంట్ కూడా గుర్తొస్తుందండి. హిందీ గజనీ సినిమాలో ఒక హీరోయిన్ ఉంటుంది. తను కూడా కారణాలు తెలియకుండానే సూసైడ్ చేసుకునేంత స్థాయికి వెళ్ళిపోయి చనిపోతుంది కూడా. కేసు కూడా అయింది. హీరోయిన్ పేరు నాకు గుర్తులేదు, కానీ ఒక ఆడపిల్లని అంత దారుణంగా రిజెక్ట్ చేస్తారు అబ్బాయిలు. తన జీవితం కూడా తలకిందులైపోతుంది. డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ వరకు చేస్తారు. ఆడపిల్ల చనిపోయిన సందర్భంలో హీరోయిన్నే చనిపోయింది కాబట్టి నేను అంటున్నాను. గజనీ సినిమాలో హీరోయిన్ హిందీ గజనీ సినిమాలో ఉంటుంది. తను తెలుగులో ఆడిషన్ కూడా ఇచ్చిందంట. కుదిరితే నేను ఫోటో పక్కన వేస్తాను, సెర్చ్ చేస్తారు. ఎటువంటి కారణాలు ఉంటాయని. సో అంటే ఒకళ్ళు రిలేషన్షిప్ని డీప్గా ఇన్వాల్వ్ అయ్యి తీసుకుని ఖచ్చితంగా వీళ్ళతోనే నా జీవితం అనుకున్నప్పుడు అబ్బాయిలు ఎస్కేపిజం చూపించి అంటే వేరే ఏదో కారణాల వల్ల రిజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే అది కొంతమంది అమ్మాయిలకి ట్రామా కింద ఉంటుంది. సో వాళ్ళు తీసుకోలేరు, దాన్ని తీసుకోలేక ఇలాంటివి అంటే ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎ టెంపరీ ప్రాబ్లం సూసైడ్ వెళ్తూ ఉంటారు, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. యాక్చువల్గా చెప్పాలంటే నేను రీజన్స్ చెప్పే ముందర ఏం చెప్తానంటే అమ్మాయిలకి ఎస్పెషలీ ప్రేమలోనో స్నేహం నుంచి ప్రేమలోనో అనుకుని రిజెక్ట్ చేయబడి లేదా లైఫ్ పార్ట్నర్ అనుకుని కొన్ని రోజులు ట్రావెల్ చేసి వద్దు అని రిజెక్ట్ చేయబడ్డ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలి అనే అంటే అంత డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోకుండా ఉంటాకి నేనేం చెప్తానంటే ఇలాంటి రిజెక్ట్ చేయటానికి కారణాల తర్వాత చెప్తాను. ఏదో ఒక కారణాల వల్ల రిజెక్ట్ అయితే ఆ అబ్బాయి దృష్టిలో ఏవో కొన్ని రీజన్స్ ఉండటం వల్ల రిజెక్ట్ చేసినప్పుడు ఆది నిష్ఠూరం మేలు అంత్య నిష్ఠూరం కల్లా ఇలాంటి వాడితో నేను ముందు లైఫ్ లీడ్ చేసే కంటే అమ్మయ్య మొదట్లోనే తెలిసింది ఇతని బండారం, ఇతని క్యారెక్టరు, కాబట్టి నేను ఇంకా చాలా సేఫ్గా ఉన్నాను, నేను ఇంకా మొదట్లోనే బయట పడిపోయాను, పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉండి దాంపత్యంలో ఉండి పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి రిజెక్షన్స్ ఫేస్ చేసే కంటే లైఫ్ స్టార్టింగ్లోనే ఒక అంటే గడప దాటి ఒక రిలేషన్షిప్ పెళ్ళిగా మారి రూపాంతరం చెందే లోపలే ఇతని సంగతి తెలిసి అమ్మయ్య రిజెక్షన్కి గురి కాబడ్డాను తీసుకోవటం కష్టమే, కానీ అది ఫర్ గుడ్ అనుకోగలిగితే ఆ అమ్మాయి లైఫ్ బెటర్గా ఉంటుంది. యాక్చువల్గా ఇలాంటి అంటే మేకవన్నె పూలో లేకపోతే ఇట్లాంటి ఊసర వెళ్ళి తత్వం ఉన్నవాడితో రేపెప్పుడైనా ఇబ్బందే. అదేదో మొదట్లో వచ్చింది కాబట్టి ఐఎమ్ సేఫ్ అని అమ్మాయి అనుకోగలిగితే ఇలాంటి ఆత్మహత్యల దాకా డిప్రెషన్ల దాకా రాదు, వెళ్ళే అవకాశం. ఇకపోతే మనం ఎందుకు అని అడిగావు కాబట్టి ఆ కారణాల్లోకి వద్దాం. సో బేసిక్గా ఏంటంటే వీళ్ళకి ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. స్నేహం చేసినప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్నాక అది ఇంట్లో చెప్పిన తర్వాత ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ బట్టి కొన్నిసార్లు వీళ్ళే అంటే కమర్షియల్గా ఆలోచించడం వల్ల కొన్నిసార్లు ఏదైతేనేమి ప్రేమ వరకు పనికొచ్చిన అమ్మాయి కంటే పెళ్ళి ఇంకొక అమ్మాయిని చేసుకుంటే లైఫ్ ఇంకా ఫాస్ట్గా ఫైనాన్షియల్గా ఎదిగిపోద్ది అనుకున్నప్పుడు వచ్చే ప్రాబ్లం ఇది అమ్మాయిలకి అబ్బాయిల నుంచి. ఒకటి ఇష్టం తగ్గిపోతూ ఉంటుంది. దానికి కూడా ఏంటి రీజన్స్, ఈ అమ్మాయిని చేసుకుంటే నాకు ఫైనాన్షియల్గా ఒక మెట్టు ఎక్కనేమో అదొకటి. అది ఎట్లా ఎస్కేపిజం అనండి లేదా రీజన్స్ అవనివ్వండి, అవి ఎట్లా ఉంటాయంటే
కెరీర్ గ్రోత్ లేదను, లేకపోతే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నిన్ను చేసుకుంటే మా చెల్లికి మంచి సంబంధం రాదు, లేకపోతే మా అమ్మ ఆత్మహత్య చేసుకుంటానంటుంది. సో ఇట్లాంటివి వస్తాయి రీజన్స్ వాళ్ళ నోట్లోంచి. అంటే ఇవి విన్నప్పుడు అంటే నీకు ఇవేవి ప్రేమించడానికి అడ్డం రాలేదు, అప్పుడు పెళ్ళికి మాత్రమే కనిపిస్తాయి. అంటే ఏంటి, వదిలించుకోవటానికి చెప్పే రీజన్స్ ఇవి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి ఈ క్షణంలో తెలివిగా ఆలోచించాలి. ఇట్లాంటి రీజన్స్ చెప్పి నన్ను రిజెక్ట్ చేసే అబ్బాయితో నేను లైఫ్ లాంగ్ ఉండటం అవసరమా అని చెప్పి. అర్థమైందా? సో కాబట్టి ఒక రకంగా ఆ అమ్మాయి లక్కీ అనుకోవాలి ఇలాంటి వాళ్ళు కనుక రిజెక్ట్ చేస్తే. సో ఈ పాయింట్ గమనించినప్పుడు అమ్మాయిలు ఎవరితోనో రిజెక్ట్ చేయబడ్డారు అని ఫీల్ అయిపోయి బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన పని ఉండదు. అఫ్కోర్స్ వెళ్ళినా బయటికి రాగలగాలి. సో బేసిక్గా ఇవి ఇష్టం తగ్గిపోవటం, కెరీర్లో గ్రోత్ ఉండదు, ఫైనాన్షియల్గా వీళ్ళని చేసుకుంటే లాభం ఉండదు అన్నప్పుడు ఏంటంటే అమ్మ చచ్చిపోతానందనో, చెల్లికో తమ్ముడికో మంచి సంబంధాలు కుదరట్లేదనో, లేకపోతే ఇలాంటివి రీజన్స్ ఎక్కువ చెప్తూ ఉంటారండి. మీరు చెప్తున్నట్టుగానే ఇందాక నాగరాజ్ గారు స్టార్టింగ్లో నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఒక పాయింట్ రేసేసారు మీరు. ఒక లేడీ, ఒక హీరోయిన్, ఐ థింక్ మీరు చెప్పింది చనిపోయింది అని చెప్పి. మేడం, దేన్నైనా ఒక విషయం మనం చెప్పినప్పుడు కన్విన్స్ చేసుకునే ఛాన్స్ కనిపిస్తే ఆడపిల్ల డిప్రెషన్కి వెళ్ళడం ఉండదు. కానీ అక్కడ అబ్బాయి చెప్పే రీజన్స్, అమ్మ చచ్చిపోతానంది, చెల్లి పెళ్ళి కాదు, ఫినాన్షియల్గా ఎక్కడ డౌన్ అయిపోతాము, కట్టాని. ఆడపిల్ల ఏంటంటే ఫ్యామిలీ, కుటుంబం, తండ్రి యొక్క దాని గురించి మాట్లాడే స్థితి గురించి చెప్తూ ఉన్నాడు. అక్కడ కన్విన్స్ చేయడానికి కూడా ఎక్కడ కనిపించట్లేదు చూస్తూ ఉంటే. తల్లి చచ్చిపోతా అన్నప్పుడు అమ్మాయి ఆబ్వియస్లీ ఆగిపోతుంది. ఎందుకంటే తల్లి ముఖ్యమా నువ్వు ముఖ్యమా అనుకున్నప్పుడు ఆడపిల్ల కూడా మీ అమ్మే ముఖ్యమని చెప్తారు తప్ప అయినా పర్వాలేదు నేను వచ్చేస్తా చేసుకొని ఏ ఆడపిల్ల అందు. ఆ ఛాన్స్, ఆ స్కోప్ కూడా కనిపించట్లేదు ఎక్కడ. అవును. సో అట్లాంటప్పుడు అదే నేను అనేది. సో ఏ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీతో వాళ్ళు కనెక్షన్ ఉంది, అమ్మాయి కనెక్ట్ అయిపోయింది అబ్బాయికి అన్న దాన్ని బట్టి అమ్మాయి ఎంత డిప్రెషన్లోకి వెళ్తుంది, ఎంత బాధపడుతుంది అనేది ఉంటుంది. ఇప్పుడు మ్యూచువల్గా ఓకే మన ఇద్దరికి సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు చాలా కేసులు మా అప్పుడే చూసాం మేము. ఏంటంటే ఇష్టపడతారు, ఇద్దరిళ్లల్లో ఒప్పుకోరు, లేదా ఒకళ్ళిళ్లలో ఒప్పుకోరు. ఒకళ్ళకి ఏంటంటే రెండు పక్కల ఒప్పుకుంటేనే చేసుకోవాలి అని ఇద్దరు అనుకుంటారు. సో వీళ్ళింట్లోనో వాళ్ళింట్లోనో ఒప్పుకోరు. అప్పుడు దాన్ని ఇద్దరు స్పోర్టివ్గా అంటే తీసుకుని, సరే మనం ఇష్టపడ్డాం కానీ మన ఫ్యామిలీస్ ఇబ్బంది పడటం అనవసరం, మనం ఫ్రెండ్లీగా విడిపోదాం. అది బాధాకరమే కొంతకాలానికి, అంటే అది బాధ కలిగిస్తుంది. కానీ ఫ్యామిలీ కూడా ముఖ్యం అని చెప్పి ఫ్రెండ్లీగా విడిపోయి, మ్యూచువల్గా విడిపోయి తర్వాత వేర్వేరు పెళ్ళిళ్ళు చేసుకుని సుఖంగా ఉన్నాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే రిజెక్షన్ అని అనుకోకూడదు. అసలు ఒకళ్ళు రిజెక్ట్ చేసేది ఏంటి మనల్ని, అబ్బాయి అయినా అమ్మాయి అయినా రిజెక్షన్కి గురి కాబడ్డప్పుడు అది రిజెక్షన్గా తీసుకోవాల్సిన పని లేదు అనేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా తెలుసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉందండి, ఒక అమ్మాయే, మనం అమ్మాయి గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చేసుకోకుండా ఇంకొక అబ్బాయిని చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అని వెళ్ళిపోయింది అనుకోండి. ఈ అబ్బాయి నిజంగా ప్రేమిస్తే తను ప్రేమించిన అమ్మాయి సుఖపడుతుంది, ఇంకొక స్టెప్ ఎక్కువలో ఉండి హాయిగా బ్రతుకుతుంది అన్నప్పుడు నిజంగా ఇష్టపడితే కనుక దాన్ని ఒప్పుకోగలగాలి. అంటే నేను ఇచ్చే లైఫ్ కంటే ఆ అమ్మాయి బెటర్ లైఫ్లోకి వెళ్తాను అని అంటుంది, వెళ్ళింది అన్నప్పుడు హ్యాపీగా ఉండాలా వద్దా నిజంగా ప్రేమ అయితే. బట్ అదేమవుతుంది, రివెంజ్ కింద మారుతుంది కొంతమందిలో, యాసిడ్లు పోయటం ఇవన్నీ. అందుకే కదా అవును, అక్కడ ప్రేమ కంటే ఏదో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మెచ్యూర్డ్ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే నీ సుఖమే నే కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా అన్నట్టు నిజంగా అందులో ఒక పరిపక్వమైన ప్రేమ ఉన్నప్పుడు అవతలాళ్ళకి వాళ్ళకి నచ్చింది చేసుకునే స్వేచ్ఛ ఉండాలి. సో అమ్మాయి నిన్ను వద్దనుకుని నీకంటే బెటర్ లైఫ్ కోసం ఎగిరి వెళ్ళిపోయినప్పుడు నువ్వు దాన్ని స్వీకరించగలగాలి. ఆ అమ్మాయిని ఇష్టపడ్డావు, ప్రేమించావు కాబట్టి. అబ్బాయి వైపుకి వచ్చినా అంతే, నిన్ను వద్దనుకున్నాడు, ఇంకొక అమ్మాయిని చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అనుకుని వెళ్ళిపోయాడు. సో వెంపర్లాడటము అనవసరం, అదే పట్టుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆగిపోవటము అనవసరం. బాధ ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేయటం ఎట్లాగో తెలుసుకుని
ముందుకెళ్ళినప్పుడు ఈ ట్రామాలు డిప్రెషన్లు అమ్మాయిలకే కాదు, అబ్బాయిలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, సూయిసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎమోషనల్ ఇదికి వచ్చేసరికి అమ్మాయి అయినా ఒకటే, మనసు అబ్బాయికైనా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిలు ఎక్కువ కాలం కూడా కంటిన్యూ అవుతుంది అమ్మాయిల కంటే ఇన్ఫ్యాక్ట్. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు విషయం మేడం, ఆడపిల్లలు ఒకసారి అటువైపు అబ్బాయి కనుక ఓన్ చేసుకున్న తర్వాత కుటుంబాన్ని కూడా మర్చిపోయి అంతా తానే అని తన కుటుంబాన్ని కూడా అడాప్ట్ చేసేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మారే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కొంతమంది ఆడపిల్లలు అయితే మారిపోతూ ఉంటుంటారు, వాళ్ళకి నచ్చిన విధంగానే తయారవుతూ ఉంటుంటారు. వాళ్ళకి నచ్చిన వస్తువుల దగ్గర నుంచి మనం చూసుకున్నా, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి మనం చూసుకున్నా, ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అండ్ దాంతోపాటు ఇష్టంతో చేస్తూ ఉంటుంటారు వాళ్ళు. ఎస్పెషల్లీ మనం చాలా సందర్భాలు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, అబ్బాయిలు ఎక్కువ రోజులు మోస్తూ ఉంటారు అమ్మాయిల కంటే కూడా అని. బట్ అమ్మాయిలు డిప్రెషన్కి వెళ్ళిపోయి అబ్బాయిలు నలుగురితో చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఆడపిల్లల ఈ అవమానాన్ని ఇంకొక ఆడపిల్లతో పంచుకోవడానికి కూడా చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటుంటుంది. ఆ ధైర్యం కూడా చేయదు, ఎక్కడ అవమానం ఫీల్ అవుతూ ఉంటుంటుంది. దానివల్ల సూసైడ్స్ అని, లేదా ఇంట్లో వెళ్ళిపోవడాలని చాలా మంది అలానే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైఫ్లో ఇంకో పార్ట్నర్ వచ్చినా తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటుంది, వాళ్ళకి ఖచ్చితంగా గ్యాప్ క్రియేట్ అవుతూ ఉంటుంది అక్కడ. కానీ ఇందాక మీరు చెప్పినట్లంటే నాకు 4 మేజర్ పాయింట్స్ చాలా బాగా నచ్చాయి. ఏ అబ్బాయి అయినా సరే అండి, అప్పుడు దాకా ఫ్రెండ్షిప్లో ప్రేమ పేరు దాకా తీసుకొచ్చి ప్రేమను పెళ్ళి అనేటువంటి పాయింట్ దాకా తీసుకెళ్ళినప్పుడు దాన్ని అక్కడ స్నేహంతోనే ఆపాలని చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కారణాలు ఏంటంటే మీరు ఇందాక చెప్పిన కారణం, ఒకటి ఫినాన్షియల్ నీడ్స్ మ్యాచ్ అవ్వకపోవటం అమ్మాయికి అబ్బాయికి మధ్య. ఎలానంటే వీళ్ళ ముందే పెళ్ళికి ముందే స్నేహం పేరు మీద ఇంట్లో పరిచయం చేసేసి మనం ప్రేమించుకుందాం అని చెప్పేసి కొద్ది రోజులు బాగానే తిరుగుతారు. బట్ ఫినాన్షియల్ నీడ్స్ మాత్రం డెఫినెట్గా మీట్ అవ్వవు. కట్నం ఎక్కువ వస్తుందనో, లేదంటే కమ్యూనిటీని మధ్యలో తీసుకురావటము, లేదా కొంతమంది మన చెల్లికి ఏమైనా పెళ్లి సంబంధం వస్తుందిరా, నువ్వు చేసేదేమన్నా మంచిగా ఉందా అని మాట్లాడటము. ఇంకొంతమంది మదర్ నువ్వు కనుక ఇంట్లో తీసుకొచ్చావంటే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అని బెదిరించడం. సడన్గా ఈ అమ్మాయికి ఏ అబ్బాయి కొన్ని రీజన్స్ చెప్పి చెప్పనట్టు ఉండి ఉన్నట్టు దాపరికం లేకుండా స్టేట్లోనే వదిలేస్తారు. అమ్మాయి అక్కడ రిజెక్ట్కి గురి కాబడుతుంది. బట్ మిమ్మల్ని ఎవరైనా సరే అంటే కారణం లేకుండా ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటి ఆడపిల్ల ఎవరన్నా పొరపాటున మీరు ఫీల్ అవుతూ ఉంటే, ఇవే కారణాలు ఉంటాయి, వాటిల్లో అటు చుట్టూనే అనాలిసిస్ ఉంటుంది అనమాట. బలంగా అనాలిసిస్ వాటి చుట్టూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఈ కారణాలు చూపించి అంటే ఎగ్జిబిట్ చేస్తున్నారు, ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడే ఆడపిల్లలు మేల్కోవాలి డెఫినెట్గా. అని కూడా నేను కూడా ఇక్కడ ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ పేరుతో ఉన్నప్పుడు మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత, వీళ్ళు ప్రేమ అని వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అబ్బాయిలు కొంతమంది కొద్ది రోజుల తర్వాత బాగానే ఉంటుంది, ఇంట్లోనే ఎలా రిజెక్ట్ చేస్తారంటే, మదరే ఏముందిరా రోజు వచ్చేసి వెళ్ళిపోతుంది కదా చూసేసాం, వాళ్ళ ఇంట్లో పెద్ద ఫినాన్షియల్గా కూడా పెద్ద ఇది లేదు, కెరీర్లో కూడా పెద్ద గ్రో అవుతున్న నమ్మకం లేదు, బయట సంబంధాలు వస్తాయి లేదు, వీళ్ళే ఫస్ట్ ఇంట్లో రిజెక్ట్ చేస్తారు. వాడికి మీ మీద చిరాకు వచ్చేలా చేస్తారు, ఇష్టం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, మీ మీద అసలు ఒపీనియనే రాదు. ఫస్ట్ ఉన్నన్ని రోజులు ఫ్రెండ్షిప్లో ఉన్నంత స్వీట్నెస్, ప్రేమలో ఉన్నంత స్వీట్నెస్ ఫిజికల్ దాకా వెళ్ళిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి కారణాలు కూడా ఇంట్లో వాళ్ళే ఫస్ట్ రిజెక్ట్ చేసి పడేస్తారు. అంటే మీకు క్యారెక్టర్ అసాసినేషన్ కింద దానికి తీసుకెళ్తారు. చాలామంది ఆడపిల్లలు ఇది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయకపోతే అప్పుడు అడగండి, నా జీవితం ఇలా అయిపోయింది నాగరాజ్ గారు, ఉషా గారు అని చెప్పేసి కింద ఈ టాపిక్ తీసుకున్నందుకు. బట్ ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, ఒక మంచి టాపిక్ని, ఎందుకంటే ఆ పాయింట్ నుంచి తీసుకున్నందుకు మీ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్. డెఫినెట్గా ఇచ్చేస్తారండి. నేను కూడా అనేది ఏంటంటే అండి, ఇందాక కూడా చెప్పాను నేను, ఇవే కారణాలు కనుక చూపించి ఒక అబ్బాయి రిజెక్ట్ చేస్తే ఈ కాలం అమ్మాయిలు ప్రతినిధులుగా ఈ కాలానికి ఇప్పుడున్న ఇదిగా దాన్ని బెటర్ కోసమే అనుకుని చూసుకోగలగాలి. అంటే అమ్మయ్య ఇలాంటి వాడినా నేను ఇష్టపడింది బ్రతికిపోయాను అనే యాటిట్యూడ్లో థింక్ చేసినప్పుడు అమ్మాయికి మనం ఇందాక కూడా డిప్రెషన్లు ట్రామాలు రావు. అమ్మయ్య బాబోయ్ బోన్లోకి వెళ్ళబోయి బతికిపోయాను అనే ఒక ఫీలింగ్ రావాలి. ఇలాంటి అబ్బాయినా నేను ఇష్టపడింది, ఇతన్ని చేసుకుంటే నా లైఫ్ లాంగ్ ఇలా అసాసినేషన్ క్యారెక్టర్ కానీ ఎమోషన్స్ కానీ ఏదైనా సరే. సో వీళ్ళకి ఇలా మొదలైన కోరికలకు అంత ఉండదు వాళ్ళకి. ప్లస్ ఇన్ కేస్ ఆ ప్రేమ మత్తులో ఉండి పోనీ కాంప్రమైజ్ అయ్యి చేసుకున్నాను అని చేసుకున్నా, కొన్నేళ్ల తర్వాత వాడి అంతా ఈ అమ్మాయి మూలాన కోల్పోయానని బిల్డప్ ఇస్తూ ఉంటాడు.
అతని ఫెయిల్యూర్స్ అన్నిటికీ కూడా ఈ అమ్మాయిని రీజన్ చేస్తూ ఉంటారు. ఈ బ్లేమ్ ఇష్టం తగ్గిపోవడానికి కారణాలు ఇవే అమ్మా. ఈ బ్లేమ్ గేమ్ పడే కంటే మొదట్లోనే ఇలాంటి ఎస్కేపిజం ఉన్న వ్యక్తి గనక నిజంగా ఒక మగవాడి ఎగ్జిబిట్ చేసి అమ్మాయిని వద్దంటే ఆ అమ్మాయిని ఎత్తిన పాలు పోసినట్టే అనుకోవాలి అంటున్నాను నేను. అమ్మాయిలు అది అనుకోవాలి. లేవేస్ అండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ తోటి ప్రతి ఆడపిల్ల ఏదో టైంలో ఏదో రకంగా ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఫేస్ చేస్తుంది, నో డౌట్. అవును, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్కి ప్రేమకి పెద్ద తేడా లేదన్న విధంగా ఉంది. ఫ్రెండ్షిప్ ప్రేమ దాకా వెళ్తుంది, ప్రేమ పెళ్లి దగ్గరికి వెళ్ళేటప్పటికి క్యాలిక్యులేషన్స్ మాత్రం బలంగా కనిపిస్తాయి. ప్రతి ఒక్కరి దాంట్లో ఉండేటువంటి రీజన్స్ ఇవి. ఏ రీజన్ ఉన్నా ఈ 4 చుట్టుపక్కల మాత్రమే కనిపిస్తే తప్ప ఇంకెక్కడా కనిపించదు మీకు. కాబట్టి సో ఇలాంటి రిజెక్ట్ చేయబడిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇప్పుడు మీరిద్దరు అమ్మాయి ఒకళ్ళు అబ్బాయి ఒకళ్ళు అడిగారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇలాంటి అంటే డబల్ గేమ్ ఆడే వ్యక్తుల మనస్తత్వాలు ముందే బయటపడినందుకు సంతోషించండి. వీళ్ళని మనం అంటే దక్కించుకోలేకపోయామనో, వీళ్ళతో లైఫ్ ఊహించుకున్నట్టు వీళ్ళతో ట్రావెల్ అవ్వలేకపోతున్నామనో, పెళ్లి చేసుకోలేకపోతున్నామనో అనే థాట్లోంచి వీళ్ళు ఇప్పుడే ఇలా ఎగ్జిబిట్ చేస్తే ముందు ముందు ఏం ఎక్స్ప్రెస్ చేస్తారో, ఇప్పుడే బతికిపోయామని అనుకుంటే కనుక రిజెక్ట్ చేయబడిన వాళ్ళు, అంటే ప్రాపర్ రీజన్ రిజెక్ట్ చేయటానికి కారణాలు వీళ్ళకి ఏదైతే ఎస్కేపిజం అని అనిపించిన రోజున టేక్ దట్ యాజ్ ఎ పాజిటివ్ థింగ్. బ్రతికిపోయారు అనుకోండి అమ్మా అబ్బాయి అంటున్నాను నేను. ఎస్ అయితే ఇలా కొంతమంది ట్రామాలోకి వెళ్ళిపోయి, నేను మీకు ఇందాక ఒక హీరోయిన్ పేరు చెప్పాను, అదే గజనీ సినిమాని, జియా ఖాన్. అక్కడ దాకా మీ ప్రాణాల దాకా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది అయితే మెంటల్ ట్రామాలో ఉంటారు, అటువంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం అలా చాలా సింపుల్ అండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అంటే లవ్ ఫెయిల్యూర్స్ కానీ, ఇలాగే రిజెక్షన్ నుంచి బాధపడే వాళ్ళు కానీ, ఈ రిజెక్షన్ అనేది మనం చెప్పినంత తేలిగ్గా తీసుకోలేరు అది. ఎందుకంటే రిజెక్షన్ అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ మీద, ఆత్మాభిమానం మీద కూడా మనకి ఒక దెబ్బలాగా. అంటే నేనేం చేశానని నేను రిజెక్షన్, నా తప్పేంటి అనే ఒక సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోతారు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు. సో ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, అసలు ఎలాంటి రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ ఏదైనా సరే ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా అపాయింట్మెంట్ ప్లస్ మిగతా డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్తారు. సో తప్పకుండా ఇలాంటి వాటిల్లోంచి ఉంటే కనుక ముందే వచ్చేస్తే బెటర్ ఎవరైనా సరే. అంటే ప్రాబ్లమ్ని ఇంకా ముదిరిపోయే వరకు డిప్రెషన్లో ఇలా వెళ్ళే బదులు ఇట్లా జరిగింది, వాట్ నెక్స్ట్, నేను ఎట్లా ఆలోచించాలంటారు, నేను ఏ స్టెప్ వేయాలంటారు అని గనక ఒక అవేర్నెస్ కోసం కావాలంటే తప్పకుండా రావాలి. డెఫినెట్గా అండి. ఇవాళ చాలామంది ఆడపిల్లలు కంటి ముందే జీవితాన్ని ఆ విధంగా నాశనం చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మగపిల్లలన్నా ఒకరికి చెప్పి షేర్ చేసుకునే అవకాశం కనిపిస్తుందేమో, కానీ ఆడపిల్లల పొరపాటును కూడా ఎస్పెషల్లీ ఒక అబ్బాయి వల్ల ఇది జరిగిందన్న విషయాన్ని చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు, ఇన్సెక్యూర్కి వెళ్ళిపోతుంటుంటారు. ఇంకో మనిషిని లైఫ్లోకి తీసుకోవాలి అంటే ఆలోచిస్తూ ఉంటుంటారు. దాని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఒక్కసారి కాకపోతే ఒకసారి అన్న కౌన్సిలింగ్కి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా సాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్.